శివుని చేరుకోవడం, అదే మన జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్ష్యం. శివభక్తి, అదే ఆ లక్ష్యాన్ని చేరుకునే నిజమైన మార్గం. శివుని అనుగ్రహం వల్ల మంచి సంస్కారం పొందినవాడు ఈ తాత్కాలికమైన లోక సుఖాలపై ఆసక్తి పెట్టనివాడే నిజమైన సాధకుడు. వేదాలు చెప్పిన కర్మలను ఎటువంటి కోరికలు లేకుండా చేసి ఆ కర్మల ఫలితాలను శివునికి అర్పించినవాడు శివుని లోకాన్ని, శివుని సమీపాన్ని, శివుని వంటి రూపాన్ని క్రమంగా పొందుతాడు. భక్తి ఎంత లోతుగా ఉంటే ఫలితాలు కూడా అంత గొప్పగా వస్తాయి. భక్తిలో చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను శివుడే మనకు చూపించాడు. అన్నిటిని విస్తరించి చెప్పకుండా వాటి ముఖ్యమైన సారాన్ని ఇప్పుడు మీకు చెబుతున్నాను. శివుని చేరుకోవడానికి ఒక్కటే మార్గం ఉంది, అదే మహాసాధన. శివుని గొప్ప కథలను శ్రద్ధగా వినడం, శివుని మహిమను మాటలుగా చెప్పడం, శివుని గురించి మనస్సులో ఎప్పుడూ ఆలోచించడం, ఈ మూడు కలిసి మహాసాధన అవుతాయి. ఇది వేదాలు ఒప్పుకున్న మార్గం, పరీక్షించబడిన నమ్మదగిన సాధన. ఈ సాధన చేస్తే మీరు తప్పకుండా ఉత్తమమైన ఫలితాన్ని పొందగలరు. అందుకే ఈ మహాసాధనను మనసు పెట్టి నిరంతరం ఆచరించండి. మనిషి ముందుగా ఒక వస్తువును కళ్లతో చూసి తర్వాత దానిని ఎలా పొందాలో ఆలోచిస్తాడు. అలాగే కళ్లకు కనిపించని విషయాల విషయంలో ముందుగా వింటాడు, తర్వాత దానిని అనుసరిస్తాడు. కాబట్టి తెలుసుకోవాలనుకునే సాధకుడు ముందుగా గురువుల దగ్గర నుంచి విని తర్వాత శివుని నామాన్ని కీర్తించి ఆపై ఆ విషయాన్ని మనస్సులో ఆలోచించాలి. ఈ విధంగా కొనసాగితే కొంతకాలం తర్వాత శివుని లోకాన్ని, శివుని దగ్గరుండే భాగ్యాన్ని దాటి శివుని వంటి స్థితిని తప్పకుండా పొందుతాడు. ఈ సాధనలో ఉన్న భక్తునికి రోగాలు దరిచేరవు, వ్యాధులు క్రమంగా తగ్గిపోతాయి. అతడు ఎప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా జీవిస్తాడు. ఈ సాధన మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా అభ్యాసం వల్ల చివరికి చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. అదే మహాసాధన ఫలం, అదే శివుని కృప పొందే మార్గం, అదే శివుని చేరుకునే రహస్యం.